నమస్తే అండి, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్ చిన్ను వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా ఫ్రైని ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కాకరకాయ మసాలా ఫ్రై అన్నది మనకి పప్పుల్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది మనం చేసి పెట్టుకుంటే 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ మసాలా కాకరకాయని చేయడానికి మరీ అంత పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా లేకుండా మీడియం సైజులో ఉన్న కాకరకాయలను ఒక 1/2 kg కంటే తక్కువ తీసుకుంటున్నాను. అంటే అప్రాక్సిమేట్గా ఒక 300 గ్రామ్స్ ఉంటాయి నేను చేసేవి. మీరు కూడా ఇది చేయాలనుకున్నప్పుడు స్వయంగా మార్కెట్కి వెళ్ళి ఇలాంటి కాకరకాయలను మాత్రమే చూస్ చేసుకోండి. ఎందుకంటే పెద్దగా ఉంటే కాకరకాయలు కొంచెం టేస్ట్ అనేది బాగోదు. మరి అలానే చిన్న కాకరకాయలు కూడా అవి చాలా టైం పడుతుంది. ఇలా కాకరకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసి పొడి క్లాత్తో తుడిచేసి ఇలా పైన తొడిమెలు ఉంటాయి కదా, అవి మొత్తం తీసేయకుండా ఇలా కొంచెం ఒక 2 అంగుళాలు 3 అంగుళాల వరకు వదిలేసి, అలానే కింద బాటమ్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం కట్ చేసి మధ్యలోకి ఒక ఘాటుని పెట్టుకోండి. ఈ ఘాటు పెట్టేటప్పుడు జాగ్రత్త అండి. ఈ ఘాటు పెట్టినప్పుడు కొంచెం మొత్తం కాకరకాయ అనేది సపరేట్ అవ్వకుండా ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఘాటు పెట్టి లోపల కాకరకాయ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. గుజ్జు మొత్తం తీయొద్దండి. అందులోని కొంచెం ముదిరిపోయిన గింజలు ఉంటే మాత్రమే తీసేయండి. లేతగా ఉన్న గుజ్జుని అలానే ఉంచండి. అది ఉంటేనే టేస్ట్ ఉంటుంది కర్రీకి. ఇలానే అన్ని కాకరకాయలని ఘాట్లు పెట్టి ఇలా లోపల గింజలన్నీ తీసి గుజ్జుని మాత్రమే ఉంచేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక నిమ్మపండు సైజు ఉన్న చింతపండు ముద్దని తీసుకుంటున్నాను. ఈ చింతపండుని వాటర్లో వేసేసి ఒక 10 to 15 మినిట్స్ నాననివ్వండి. వాటర్ ఎక్కువగా వేయొద్దు. ఇలా ఓన్లీ చింతపండు మునిగేంత వాటర్ వేసేసి దీన్ని పక్కన ఉంచేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 కప్ అంత ధనియాలను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి ధనియాలు తీసుకుంటున్నానండి. ఈ ధనియాలను మీడియం ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించండి. దీంట్లోంచి అరోమా మనకి వచ్చేంత వరకు దీన్ని వేయించి ఇందులోకే 1 టీ స్పూన్ జీలకర్రను వేసి ఒకసారి కలిపి, అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఆవాలను కూడా తీసుకొని ఇవి 3 చక్కగా వేగేంత వరకు దోరగా వేయించండి. ఇవి మనకు వేగుతున్నప్పుడు చక్కగా స్మెల్ వస్తుంది. ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచేయండి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ని తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మనం ఇందాక తీసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అండి, మనం ఘాట్లు పెట్టి తీసుకున్న కాకరకాయలు అవన్నీ వాటర్లో వేసేసి కొంచెం సాల్ట్ని వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వీటిని ఉడికించండి. కాకరకాయ అనేది ఇలా మనం తీసి చెక్ చేసి చూస్తే ఇలా నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ గుచ్చితే నార్మల్గా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇవి మరీ మెత్తగా కానివ్వద్దు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనము చల్లారడానికి పెట్టిన ధనియాలు ఉన్నాయి కదా, అవి తీసేసి మిక్సర్ గ్రైండర్లో వేసి ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే అప్పుడు మనము నెక్స్ట్ దీంట్లోకి చింతపండు రసం వేస్తాం కదా, అప్పుడు పేస్ట్ అనేది తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండులోంచి రసాన్ని తీసి ఇప్పుడు ఈ గుజ్జుని మొత్తం ధనియాల పొడిలోకి వేసుకొని అందులోకి కలర్ కోసం చిటికెడు పసుపుని, టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని, కొంచెం ఇక్కడ నేను మెంతులని వాడట్లేదండి. ఇక్కడ మెంతులను దూరగా వేయించిన పౌడర్ ఉంటుంది కదా, మెంతి పౌడరు, ఆ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అందులోకే కొంచెం గరం మసాలాని ఇంకా 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసి వీటిని మళ్ళీ ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సారీ అండి, నాకు ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ మసాలా మనమంతా పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఇందాక మనము ఒక 40% ఉడకబెట్టుకున్న కాకరకాయల్లోనికి మొత్తం ఈ మసాలానంతా స్టఫ్ చేసేయండి. చక్కగా మీకు ఎంతైతే పడుతుందో కాకరకాయలోకి అంత మసాలాను పూర్తిగా ఫిల్ చేసి ఇవన్నీ ఇలానే ఫిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. కావాలంటే ఈ మసాలాలోనికి మీరు ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ కారాన్ని స్కిప్ చేస్తున్నాను. కారం వేసినా సరే డిఫరెన్స్ ఏమీ ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నేను పావు కప్పు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పావు కప్పే తీసుకుంటున్నాను. తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ ఆయిల్లోకి వేసేయండి. మీరు గుర్తుంచుకోండి, ఈ కాకరకాయ ఫ్రైని మాత్రం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే చేయాలి, లేకపోతే కాకరకాయ మాడిపోయి మసాలా అనేది అంతా బ్లాక్గా అయిపోతుంది. ఇలా రెండు వైపులా ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఇలా టర్న్ చేసుకోండి. ఇలా కలర్ చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒకసారి లాస్ట్గా మసాలా ఏం విడిపోకుండా ఇలా పైన ఆయిల్ అంతా కాకరకాయల పైకి అప్లై చేసేసి దించేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ కాకరకాయ మసాలా రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అసలు చేదు అనేది కూడా అనిపించదు మనకు ఆ మసాలా ఫ్లేవర్లో. ఈ మసాలా కాకరకాయని మనము చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా పప్పులు చేసినప్పుడు నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా వేడివేడి అన్నంలో కూడా మనం ఇందాక ఇవి ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకొని కాకరకాయ వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.